రెండవది, ఇంకొకసారి జీవితంలో హిందువుల గురించి గాని సనాతన ధర్మం గురించి గాని మాట్లాడేటప్పుడు ఒక్కటికి 2 సార్లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు స్వామి. ఓకే, నెక్స్ట్. ధర్మం గురించి మాట్లాడితే ఏమైతుందో చాలా స్పష్టంగా మీ కళ్ళ ముంగటనే, మీ జీవితంలో ఇప్పుడు మీ కళ్ళ ముంగట అర్థమవుతుంది. ఇంకోసారి అట్లా మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఏం ఆనందంగా లేవు, ఏం ఆనందంగా లేవు. నీ నోట్లో ఆ దమ్ము పోయింది, నీ ముఖంలో ఆ కళ పోయింది. నువ్వు ప్రకృతికి విరోధంగా పోదాం అనుకున్నావు. సనాతన ధర్మం గురించి అడ్డమైన మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తే నిలువుగా నిలబెట్టి అడ్డంగా నరుకుతానే మాట నేను మాట్లాడినా చూడు స్వామి. అది నేనుగా స్వామి నరికేది, ఆ దేవుడే నరుకుతున్నాడు ఈరోజు నిన్ను. మానసికంగా చచ్చిపోతున్నావు రోజు రోజుకి. ఆ విషయం మాకు తెలుసు, మాకు తెలుస్తుంది స్వామి. నెక్స్ట్. భారతదేశంని ప్రతిసారి వ్యంగ్యంగా మాట్లాడాల్సినటువంటి అవసరం నీకు లేదు స్వామి. ఇదే దేశం గడ్డ మీద పుట్టినవు కదా, ఇదే తిండి తినే పెరిగినావు కదా, ఇక్కడనే మీ తల్లి 9 నెలలు మోసింది కదా. ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడే అర్హత గాని నీకు లేదు స్వామి. దేశం గురించి కుదిరితే మంచి మాట్లాడు, లేకపోతే చెడైతే మాట్లాడకు స్వామి.